ప్రియులరా, మరి ఈరోజు పాంప్లెట్లో పోస్టర్లో ఇచ్చినట్లుగా ఈరోజు అంశం మరి 4 జీవుల సారాంశం ప్రకటన గ్రంథం నుంచి పార్ట్ 2లోకి మనం వచ్చాం. మరి ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము శ్రద్ధగా వినాలని ఈ సమయంలో మీ అందరినీ నేను మరి సూచిస్తూ ఈ సమయాన్ని నాన్నగారికి ఇస్తున్నాను. ప్రభువుకి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన వారం మనం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుకున్నాం కదా. అదేనా ప్రకటన గ్రంథం 4 ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్లుండెను. ఆ సింహాసనములకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ముందు వెనుక కన్నులతో కూడిన 4 జీవులు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత మరియు మొదటి జీవి సింహము వంటిది మనం చదువుకున్నాం. రెండవ జీవి దూడ వంటిది. మూడవ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది. నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. కానీ సింహము వంటిది అన్నాడు, కానీ సింహమే అనలేదు. మనం చెప్పుకున్నాం గడిచిన వారం, సింహము వంటిది అంటే సింహము వలె క్రీస్తుని వెంబడించిన ప్రతి వ్యక్తి ఎలా ఉండాలా? సింహము వలె ధైర్యం. రానున్న దినాలు భయంకరమైనటువంటివి. ధైర్యము కలిగి ఉన్నప్పుడు తప్పకుండా అద్భుతాలు మనం చూస్తాం. ధైర్యం కలిగి ఉండాలి. సింహం అంటే సింహం వంటిది అంటే దానికి కన్నులు ఉన్నాయి. ఎందుకు అక్కడ సింహము ధైర్యము కలిగినది, విజయాన్ని తనకు తానే సాధించుకోగలదు. ఎటువంటి మరి జంతువు పైన అయినా సరే. ధనవంతుడు ఇంటి దగ్గరున్న లాజరు కురుపులతో ఉన్నాడు. అక్కడ వారందరూ అసహించుకున్నప్పటికీ కురుపులతో ఉన్న, వ్యాధి బాధతో ఉన్న ఆయన నిరంతరము ప్రభువుని స్తుతిస్తూ ఆ ఎంగిలిని తింటూ చనిపోయే వరకు బ్రతికాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు అంటే కారణం ఏంటంటే ఆయన సిగ్గుపడలేదు, లేకపోతే అక్కడ ఉన్నవారిని చూసి నాకంటే గొప్పవారని ఈర్ష్యపడలేదు, ద్వేషం లేదు, పగలేదు. సింహం కూడా ఎంతటి ఆకలితో ఉన్నప్పటికీ కూడా లాస్ట్ టైము త్వరగా నేను చెప్పుకెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం. సింహము చాలా శక్తి కలిగింది. అందుకే దాన్ని అడవికి రాజు అంటారు.
మరి ఒక పుస్తకంలో రాశారు, సింహానికి ఆకలేసినప్పుడు పెద్ద అరుపు అరుస్తుందట, పెద్ద అరుపు. ఆ అరుపుకి పరిసర ప్రాంతాల్లో ఉన్న జంతువులన్నీ గలిబిలైపోయి అటు ఇటు అటు పారిపోతుంటే దాని దగ్గర నుంచే వెళ్ళిపోతుంటే వాటిని పట్టుకుని తింటుందట. దేవునికి స్తోత్రం. నువ్వు ఆకలేసినా లేకపోతే ఇంకొకటైనా సింహం, దానికి కూడా ఏమున్నాయి? కన్నులున్నాయి, రెక్కలున్నాయి. సింహము వంటి జీవి సింహము. రెండవది ఏంటి? దూడ. చెప్పుకున్నాం గడిచిన వారంలో. ఈ ఎద్దు లాంటి దేవుని చేత పిలువబడిన దేవుని బిడ్డలారా, సేవకులారా, సంఘమా, ఎద్దువలే ప్రభు కొరకై మనం కష్టపడినప్పుడు ఈ దినం నువ్వు ఆరాధనలో ఉండవలసిన వ్యక్తివి ఎక్కడున్నావో, ఒకవేళ ఆలయాన్ని మూసేశారని అనుకున్న ఆలయము ద్వారా సేవకుల ద్వారా ప్రకటింపబడి ఆరాధిస్తున్న ఈ సమయాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావేమో. ఎఫెసీ పత్రికలో ప్రభు అంటాడు 5వ అధ్యాయం 15వ వచనం, చదవద్దు. అది దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక ఏం చేసుకోవాలా? సద్వినియోగము చేసుకొనవలెను. చూసారా? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండాలి. ఎద్దు నిజంగా అటువంటి ఎద్దు వలె మనం పొలము దున్నే ఎద్దు వలె మనం పనిచేసినప్పుడు తప్పకుండా చాటతో చెరిగి జల్లిడితో జల్లించి ఉప్పు కలిపిన ఆహారం తింటాం. చూసారా ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నామో ఆలోచిస్తున్నారా? ఎద్దు వలె కల్మషం లేకుండా యజమానుకు లోబడి పొలాన్ని దున్నే ఎద్దులాగా ఉన్నావా? తూర్పారబోసినటువంటి గాలి పోస్తారు కదా, చెరగడం. అలాగనే మరి జల్లెడితో జల్లించిన అంటే ఇప్పుడు జల్లింపు ప్రారంభం అవుతుంది. ఇప్పటి నుంచే ప్రారంభం జల్లింపు, చాటతో చెరగడం. ఆఖరికి మిగిలిన ఆ గింజలు, ఆ గట్టి గింజలతో ఉప్పు కలపాలి. ఉప్పు అంటే యేసుక్రీస్తు నీతో ఉండాలి. అప్పుడే అద్భుతమైన ఆహారం. నీకు మరణం లేదు, నీవు విజయశీలుడిగా లెగుస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది చూడండి త్వరగా. మనుషుని ముఖము వంటి ముఖము కలది. మనుష్యుని ముఖము వంటి ముఖము కలది. నాలుగో జీవి మనుష్యుడు. మూడోది మనుష్యుని ముఖం వంటి. అక్కడ మనుష్యుడు కాదు, మనుష్యుని ముఖము వంటిది. దేవునికి స్తోత్రం. చాలా మంచిది. మనుష్యుని ముఖము వంటిది. ఈ మనుష్యుడు అక్కడ ఎందుకు ఇవన్నీ పెట్టాడు? ఆయన సింహాసనానికి చుట్టూరా ముందు వెనుక ఎందుకు ఇలా పెట్టాడు? ఆ స్థితిలో రక్షణ పొంది బాప్తిసం పొందిన మనము సింహములాగా ఉన్నావా అని అడుగుతున్నాడు. తరువాత దూడలాగా పొలము దున్నే ఎద్దులాగా నువ్వు ఉన్నావా అని అడుగుతున్నాడు. మూడవది మనిషి ముఖమును పోలిన ముఖం అక్కడ పెట్టాడు. మనుషుడిని కూడా దేవుడు మొట్టమొదటిగా ప్రేమమయుడిగా చేశాడు ఆదామును. అక్కడున్న ఏదైనా తోటలో ఉన్న సమస్త పక్షులు, పురుగులు, జంతువులు అన్నిటినీ ప్రేమించి వాటి దగ్గరికి వెళ్ళి వాటితో ఆడుకునేవాడు. మనుష్యుడికి ఏమైందండి?
తనకి భార్యనిచ్చాడు, ఒంటరివాడు అయిపోయాడని. వారిలో దేవుని మాట నిలవబడలేదు, దేవుని మాటకు దూరం అయిపోయారు. దేవుని మాటకు దూరమయ్యి ప్రేమ మరిచిపోయారు. ఎందుకు? కయ్యూను హేబేలు మొదటి సంతానం కయ్యూను. ఏమైందండి? కయ్యూను హేబేలు తమ్ముడిని ఏం చేశాడు? కయ్యూను ఏం చేశాడు? చంపేశాడు. ఎందుకు చంపాడు చెప్పండి బాబు, ఎందుకు చంపాడండి? కయ్యూను హేబేలు ఎందుకు చంపాడు? అందుకే చంపాలా? అర్పణ అంగీకరించలేదనే చంపాలా? తమ్ముడు మీద అసూయ, తమ్ముడు మీద ద్వేషం. మానవుడు ప్రేమ మర్చిపోయాడు, మానవుడు విశ్వాసాన్ని కోల్పోయాడు, మానవుడు నిరీక్షణ అనేటువంటి పదాన్ని ఎరగక ఉన్నాడు. చాలా మంచిది, మానవుడు ప్రేమ లేనివాడైపోయాడు. అక్కడ అందుకే మనుష్యుడిని పెట్టాడు. మనుషుడికి ప్రాముఖ్యంగా ప్రేమ కావాలి. ప్రేమ లేనివాడైతే వ్యర్థుడే. ప్రేమ, నీ తోటి సహోదరుని ప్రేమించలేకపోతే, మరి అన్యాయముగా అక్రమంగా ఒకవేళ నీ సహోదరుడి మీద వాడు లేనప్పుడు నువ్వు చాటుగా మాట్లాడుకుంటేనే దోషం అన్నాడు. తల్లి పిల్లలకి కలహం, ఇంట్లోనే కొట్లాట్లు. చూసారా? కొట్లాట. ప్రేమ లేదే. ప్రేమమయుడని యేసు అందుకే రావాల్సి వచ్చింది. ప్రేమ ఎలా ఉంటుంది? ప్రేమ ఏమై ఉన్నది? ప్రేమ ఎలా కనపరచాలి? ప్రభు అయిన యేసు మానవ కోటిని, పాపంతో నిండి ఉన్న మానవుడిని నాశనానికి దుష్టుడు తీసుకుని పోతున్నాడు. దుష్టుడు బారి నుండి మనుషుని విడిపించి వాడికి ప్రేమ చూపించి నిత్యత్వానికి మనుషుని నేను తీసుకువెళ్ళాలని ప్రేమమయుడైన యేసు మానవుడిగా నరరూపము ధరించి భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకే అక్కడ ఏ బుర్ర కనబడుతుంది? మనుష్యుని ముఖము వలె. ప్రేమ 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 కనబడాలి. ప్రేమ లేకపోతే వ్యర్థుడివే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా ప్రియా దేవుని సంఘమా? ప్రేమ కలిగి ఉన్నావా? ఎవరి మీద? నీ భార్య మీద కాదు నువ్వు ప్రేమ కలిగి ఉండడం, నీ భర్త మీద కాదు నీకు ప్రేమ. దేవుని వాక్యమును బట్టి, దేవుని వాక్యమే దేవుని మాట, ఆయన మాట్లాడిన రీతిగా మనము దేవుని పని మీద ప్రేమ చూపించాలి. దేవుని సంఘములో ఉన్నావా? ప్రభువుతో ఉన్నావా? ప్రేమమయుడైన క్రీస్తు లోకానికి వచ్చి అద్భుతం 30 సంవత్సరాలు తల్లిదండ్రులతో ఉండి ఆ 30వ సంవత్సరంలోనే చివరగా 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య కొరకు బయలుదేరాడు. దేవుని సేవకుడా, పరిచర్య కొరకు బయలుదేరిన సేవకుడా, పరిచర్య కొరకు గంతులు వేస్తూ పరిగెత్తుతున్న సంఘమా, ఎలాగున్నా భయపడ్డా? ధర్మశాస్త్రోపదేశకులు సద్దుకయ్యారు. ఆయన్ని వెంబడిస్తూనే, మాటి మాటికి హింసిస్తూనే, సువార్త పనిలో ఆటంకములు వచ్చిన సువార్త పనిని విడిచిపెట్టక, ప్రియా దేవుని సంఘమా మాటలు వినిచిన వారులారా,
నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? నువ్వు మనుషుడిగా ఉండి ప్రేమ లేనివాడు అయిపోయావు. ప్రేమ లేనివాడు అయిపోయావు. ప్రేమ ప్రేమ ఎక్కడిది ప్రేమ? ఎవరిది ప్రేమ? మోహించి కలుసుకొని మాట్లాడటం అది ప్రేమ కాదు. కాంక్షించి వాంఛించి ఒకరికొకరు అరగంట గంట ప్రేమించుకోవడం అది ప్రేమ కాదు. అది నాశనానికి తీసుకుని వెళుతుంది. దేవుని ప్రేమ, దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? అది కలకాలం నిలుస్తుంది. ప్రేమ దోషాలు క్షమిస్తుంది. ప్రేమ మంచి కార్యాలు చేయటానికి ఆటంకపరచదు. ప్రేమ నిరంతరము నిన్ను నడిపిస్తూనే ఉంటుంది. ఏ ప్రేమ కలిగి ఉన్నావు? సోదరుడా, సోదరి, నువ్వు ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నావు? ఈ ప్రేమ లేకపోతే నరకమే, అగ్నిగుండమే, నాశనమే. నిత్యత్వానికి నువ్వు వెళ్ళలేవు సుమా. నిత్యత్వానికి వెళ్ళగలవా? ఎందుకు మనం వచ్చాం లోకానికి? ఎందుకు వచ్చాం? మనం దేని కొరకు వచ్చాం? దేని కొరకు వచ్చాం? మనం యాత్రికులం, మనం పరదేశులం, ఈ లోకంలో యాత్రికులం. తెలుసా? ప్రభువుకి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే, ఇంకా అనేకమైనటువంటి చదవండి, ఒక్క మాట చదవండి. చూడా ఒరే షాలో స్టూల్ పట్టరా. 4 చూడండి, ఆదికాండం త్వరగా. ఆదికాండం త్వరగా. చదివరా? 4 వినవు కానీ నేను చెప్పలేదట. యెహోవా కయీనుతో నీకు కోపమేలా? నీకు కోపం ఎందుకు? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. అది దేవునికి స్తోత్రం. మన కార్యాలు మంచివిగా ఉండాలి. దేవుడు ప్రేమమయుడైన క్రీస్తుని లోకానికి పంపించి మనకు ప్రేమ నేర్పించాడు. ఏ ప్రేమ? తల్లి పిల్లల ప్రేమ, తండ్రి కొడుకుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ. అన్నదమ్ముడు అన్న తమ్ముడికే పడదు. చూసారా? తన్నుకుంటారు, కొట్టుకుంటున్నారు. అది కాదు ప్రేమ. అందుకే అక్కడ మనుష్యుని వంటి, అక్కడ ముఖము కలిగిన ఒక ముఖం, కళ్ళున్నాయి. ఒక్కొక్క రెక్కకి 6 కళ్ళు, 4 2 దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యాహ్నం ప్రేమ కలిగి ఉన్నావా? దేవుని ప్రేమ కలిగి ఉన్నావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు యెరూషలేము నుంచి వచ్చాడు. ఆ 4 అక్కడున్న 5 షడ్రకు, మేషకు, అబేద్నెగో 5 వచ్చేసారు. బబులోను దేశం వచ్చారండి. బబులోను దేశంలో ప్రఖ్యాతిగాంచిన దానియేలు సింహం బోన్లో వేశారు. కక్ష పూనుకొని సింహం బోన్లో వేశారు. ఎంత మంచి గొప్ప సంగతి. ఎవరండి ఆ రాజు? దర్యావేష. పోనీ ఎవరో ఒకరు. ఆ రాజు మాత్రం
నిద్ర లేదు రాత్రంతా. దానియేలు అంత గొప్పవాడు లేడు, దానియేలు అంతటి ప్రేమమయుడు లేడు, దానియేలు అంతటి ఇహమందు ఎవరూ కనబడలేదు. ఆయన రాత్రి ఆయనకి నిద్ర పట్టలేదు. కాళ్ళు చేతులు కట్టేసి దానియేలును సింహపు బోన్లో పెట్టారు. ఆ ముందే సింహాలకి తిండి పెట్టలేదు. ఎందుకు అంటే దానియేలుని ఆ బోన్లో వేసిన వెంటనే ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి? తినేయాలి. మొక్కలు మొక్కలు, ఒక ఎముక కూడా ఉండకూడదు. ప్రియులారా, వేశారు, సింహపు బోనులో వేశారు. అయినా నేనేం తప్పు చేశాను, నేనేం పాపం చేశాను, ప్రభువా వారిని క్షమించని ప్రార్థన చేసే ఉంటాడు. వాళ్ళు అతని మీద ద్వేషం ఉంచారు. ఆయన ప్రేమ ఎంత అంత కాదు. వేయగానే ఏమైపోయిందండి చెప్పండి? సింహపురంలో వేయగానే ఆకలితో ఉన్న సింహాలు వచ్చి వెనక్కి ఎందుకు వెళ్ళిపోయి? ఇప్పుడు ఇక్కడ కుక్క పిల్ల ఉంది, ఇక్కడ కుక్క ఉంది. ఆ పిల్లని చూసి కుక్క భయపడిపోయి వెనక్కిపోతుందంటే కుక్కకి ఆ కుక్క పిల్ల ఎలా కనబడుతుంది? కుక్క కంటే పెద్దదిగా కనబడుతుంది. సింహము పోరులో ఉన్న దానియేలుని చూసి వెనక్కిపోయి భయపడుతున్నాయి. కారణం ఏంటి? ప్రభువు అన్నాడు. ఆయన ఎవరు? ప్రభువు ఎవరు? యూదా గోత్రపు సింహమును నేను అన్నాడు. ఏ సింహము? యూదా గోత్రపు సింహం. ఆ సింహాల కంటే పెద్ద సింహముగా సింహాలకు కనిపించాడు. కానీ దానియేలు వాడికి కనిపించి ఉండడు. దేవునికి స్తోత్రం. దానియేలు వాడికి కనిపించి ఉండడు. ఎందుకు అంటే తెల్లవారి లేసేవారికి జీవము కలిగిన దేవుని సేవకుడు అయిన దానియేలు సంతోషపడిపోతున్నాడు. ఈ పగ, ద్వేషం, కుళ్ళి, కుసిద్ధం ఉన్న వీరిని పట్టుకుని కాళ్ళు చేతులు పడిసి కట్టేసి ఆ సింహభవనంలో పడిశారు. ఎముక లేకుండా, మొక్క లేకుండా తిరిసి. దేవుని స్తోత్ర. ప్రేమ ఉందా నీకు? దానియేలు ప్రేమ కలిగిన వాడు. కొట్టిన వారిని యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాడు ఆయన. దానియేలు బబులోను దేశాన్ని కదిలించినటువంటి వాడు. దానియేలు బబులోను దేశానికి గొప్ప ప్రవక్తగా నిలిచాడు. దేవునికి స్తోత్ర. ఎవరు అనుకుంటున్నారు? దానియేలు ఎవరు అనుకుంటున్నారు? దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎప్పుడు సింహం లాంటి ముఖం, దూడ లాంటి ముఖం, మనుషుని వలె ముఖం. వీటికి కన్నులు ఉన్నాయి, రెక్కలు ఉన్నాయి. ఎప్పుడు వస్తాయి ఈ రెక్కలు? నువ్వు సింహంలాగా ఉన్నావు అనుకో, నీతిని అనుసరించి ధైర్యం కలిగి ఉన్నావు అనుకో, ఎప్పుడు ఈ రెక్కలు? ఎద్దులాగా ఉన్నావంటే ఎప్పుడు వస్తాయి ఈ రెక్కలు? మానవ ముఖమున పోలిన ముఖం అక్కడ కనబడుతుంది. ఎప్పుడు వస్తాయి రెక్కలు? రెక్కలు ఎప్పుడు వస్తాయి? ఈ మూడు ఆకారాలు ఎలాగున్నాయి చూసారా? మానవునికి సంబంధించి. అంతేకాదు యెరూషలేమును ఆయన ఎలా కాపాడుతాడు? ఎలాగండి? ప్రవక్త యెషయా అంటున్నాడు, కేత్రాకాడు అంటున్నాడు, ఏమంటున్నాడు? పక్షి తన గూడు నుంచి ఎగిరి తన పిల్లలను కాపాడినట్లు నేను మిమ్మల్ని కాపాడుతాను. ఇశ్రాయేలు వారులారా, నేను మిమ్మల్ని కాపాడుతాను. పక్షి ముఖం వంటి ముఖం ఉట్టే పెట్టలేదు అక్కడ. పక్షి ఎక్కడ పెడుతుంది చెప్పండి? ఇది పక్షి ఎక్కడ పడుతుంది? ఎత్తైన స్థలంలో గూడు పడుతుంది. గూడు పడుతుందండి. అది మీద నుండి పరిశీలిస్తూ ఉంటుంది. దాని పట్టుకి, దాని గుడ్లకు, దాని పిల్లలకు ఎప్పుడు ప్రియులారా ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? అది కాపు కాసుకునే ఉంటుంది. ప్రభు అంటున్నాడు,
నేను నేను యెరూషలేమును ఎలా కాపాడుతాను? పక్షిరాజు తన పిల్లలను గూడు మీద నుంచి ఎగిరి పిల్లలను కాపాడినట్లుగా నేను ఇశ్రాయేలును కాపాడుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాపాడుతాడు ఆయన. దేవుని బిడ్డ అబ్రహాము సంతానానికి సమీపముగా ఉన్న నూతన సంఘము క్రైస్తవులారా, నిన్ను కాపాడడానికి నిరంతరము యేసు నిద్రపోకూడదు. దేవునికి స్తోత్రం. ప్రేమ, అది ప్రేమ. విశ్వాసం కోల్పోయాడే, దేవుడు వద్దని తిన్నాడే. విశ్వాసం. బబులోను రాజు 60 మూరలు ఎత్తు 6 మూరలు వెడల్పు కలిగిన బొమ్మను చేపించి బబులోని దేశమంతటా చాటింపు వేయించి ఆ బొమ్మకు పసుపు కుంకాలు తేవాలి, సాగిలిపడి మొక్కాలని చెప్పాడు. దేశమంతా వెళ్ళింది. షడ్రకు, మేషకు, అబేద్నెగో వారి విశ్వాసం. అందుకే ప్రభు మానవుడిగా వచ్చాడు. ప్రభువుకి ముందు అది జరిగింది. ప్రభువు కూడా ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఆయన ప్రజల కొరకు గెత్సెమనే వనములో చెమట రక్తము రూపమున వచ్చే వరకు ఆయన ప్రార్థన చేశాడు. విశ్వాసంతో ప్రార్థన చేశాడు. అడిగాడు, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. నాయన ఏ గిన్నె? ఈ మట్టి పాత్ర, ఈ నా శరీరాన్ని నీ చిత్తం అయితే నన్ను ఎందుకు పంపించావో అందుకే వాడుకో. ఈ మట్టి పాత్ర, ఈ శరీరాన్ని తొలగించు. హల్లెలూయా. ఎంత విశ్వాసం అండి! ఇప్పటి వరకు, చనిపోయే వరకు ధైర్యము, విశ్వాసము. బబులోను రాజు చక్కగా మంచి ఆకర్షణీయమైన బొమ్మలు చేపించారు. వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? బబులోను దేశం అంతా వెళ్ళింది. ఆఖరికి ఏమైందండి? ఆఖరికి ఏమైంది అమ్మా? బబులోను దేశం ఏమైంది? నలుగురే ఉండిపోయారు. చాడీలు చెప్పిన వాళ్ళు ఉంటారు కదా, అయ్యా మీ ఆస్థానంలో మీ ఉప్పు పప్పు తింటున్న ఆ నలుగురు మాత్రం రాలేదు. ఆయన కాలేజీ కట్టి తీసుకురండి రా అన్నాడు. అడుగుతున్నాడు, ఎవరా నా మాట వెనుక మీరు గర్వించి తిరుగుతున్నారా? ఇదిగో అగ్నిగుండంలో మిమ్మల్ని పడవేస్తున్నావు మొక్కకపోతే. రాజా, మేము నమ్మిన దేవుడు ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించగలడు. ఒకవేళ ఈ అగ్నిగుండం నుంచి మమ్మల్ని తప్పించకపోయినాను నీవు చేపించిన విగ్రహానికి మేము మొక్కం. హల్లెలూయా. ఎంత విశ్వాసం! అందుకే మనుషుడికి ప్రేమ పోయింది, విశ్వాసం పోయింది, నిరీక్షణ కూడా పోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప సంగతి! వింటున్నారా? పక్షిరాజు ఎగురుతుంది, పట్టు మీద ఉండదు. పక్షిరాజు మీదకి ఎగురుతుంది. ఐగుప్తీయులను పక్షి తన రెక్కల మీద మోసి తీసుకుని వచ్చినట్లుగా నేను మిమ్మును నా రెక్కల మీద మోసి తీసుకుని రాలేదా అని నిర్గమాకాండంలో చెప్తాడు. దేవునికి స్తోత్రం. ఉన్నావా? ఎలాగున్నావు నువ్వు? ఎలాగున్నావు? పక్షి బుర్ర వంటిదిగా ఎక్కడున్నాయి? సింహాసనము చుట్టూ. నువ్వు దేవుని సింహాసనం చుట్టూ ఉండాలంటే ఆ స్ఫటికము లాంటి గాజు, ఏంటిది గాజు? సముద్రం.
అక్కడికి నువ్వు ప్రియ దేవుని బిడ్డ, ఆ గాజు సముద్రాన్ని, ఆ గాజు పెద్ద భవనాలు, ఆ భవంతులు, అందులో నేను వెళ్ళాను. దేవునికి స్తోత్రం. చూశాను, అందుకే నాకు ఈ సంతోషం. అది చూశాను. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా. చూశారా? చుట్టూ ఉండాలంటే సింహం లాంటి ధైర్యము, ఎద్దు లాంటి విశ్వాసము, యజమానుడికి లోబడుట, మనుషుడు లాంటి ప్రేమ ప్రభు చూపించారు. ఆయన మనుషుడిగా వచ్చి ప్రేమ ఇటువంటిదో చూపించారు. పక్షి లాంటి కాపుదల, పక్షి లాంటి కాపుదల మీదని ఎగురుతూనే నా ప్రజలను నేను కాపాడుతాను. అలాగనే ఉన్నావా? ఎప్పుడు నీకెప్పుడు రెక్కలు వచ్చేది? ఎప్పుడు ఈ సింహాసనం చుట్టూ నువ్వు ఉండడానికి రెక్కలు వచ్చేది ఎప్పుడు? పెంతుకోస్తు దినమున 120 మంది యేసు ప్రభు తల్లి అయిన మరి కూడా అక్కడుండి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకొని భాషలో మాట్లాడి నీతి కోసం నిలబడి హతసాక్షులైన మన పితరులు అపోస్తులు వలె ఉంటే తప్పకుండా ఆ సింహాసనం చుట్టూ మనం ఉండగలం. ఉంటావా? ప్రభు వస్తున్నాడు. ఈ దినమో రేపో ఎల్లుండో తెలియదు. ఏ క్షణమో ఆయన వస్తున్నాడో సిద్ధపాటు కలిగి ఉన్నావా? సోదరి, సోదరుడా, ఎలాగున్నావు? అప్పుడే నీకు రెక్కలు. ఎందుకంటే రెక్కలు లేకపోతే ఇక్కడి నుంచి ఎగరలేవు. ఆత్మ రెక్కలను నువ్వు తగిలించుకొని అక్కడకు వెళ్ళి ఆయన పరిచర్య చేస్తూ ఆయన రాజ్యంలో నిరంతరం ఉండడానికి నీకు వీలుగా ఉంటుంది. అందుకే ఇటువంటి ముఖాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం అయిపోయిందండి, నేను ముగిస్తాను. ప్రభువుకి స్తోత్రం. Praise the Lord. Hallelujah. మంచిది ప్రియులరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము చక్కని వాక్యాన్ని మనం విన్నాం. మరి పార్ట్ 2, 4 జీవుల సారాంశం ప్రకటన గ్రంథంలో పార్ట్ 2గా మరి ప్రస్తావించడం జరిగింది పాంప్లెట్లో. ఆ విధంగానే అద్భుతమైన వర్తమానం ప్రభు తన దాసులను నిలబెట్టుకొని మరి చాలా బలహీనంగా ఉన్నారు. మరి గడిచిన దినం నుంచి మళ్ళీ మరి బలహీనత, మరి నీరసము, ఎండకి మరి మమ్మీకి కూడా చాలా బాగాలేదు, ఇందాక నేను చెప్పాను. అయినప్పటికీ కూడా ప్రభు తన దాసులను నిలబెట్టుకొని ఉన్నతమైన మాటలను, దేవుని రాజ్య మర్మాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభువే మనకు బోధించారు. కనుక మరి దేవుని దాసుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన విధంగా దేవుని వాక్యం ముందు మనం తలలు ఉంచుదాం. సింహము వలె ధైర్యం కలిగి, ప్రియులరా, దూడవలే లేక ఎద్దువలే విధేయత కలిగి, యజమానుడికి విధేయత కలిగి, మనుష్య ముఖము వలె యేసయ్య మనకి తన ప్రేమను చూపించినట్లుగా మనము కూడా ప్రేమ కలిగి ఉండి, అలాగనే ప్రియులర పక్షిరాజు వలె కాపుదల, దేవుడు మనకు కాపుదలగా ఉన్నాడని మనము ఎరిగి మనము ప్రభువులో ముందుకు సాగాలి. కళ్ళు మూసుకోండి, ఓ చిన్న ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం మన హృదయాల్లో ఫలించినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో హన్నక్క ప్రార్థన చేస్తారు. అయా నైనా వాక్యం వదిలించి నాటుబడి నైనా ప్రభా, అయా నీ రూపం నైనా నేను తండ్రి నైనా ప్రభా,
అయ్యా నాయన ఆనాడు భక్తులు ఎలా జీవించారు ప్రభా, ఈనాడు వారు ప్రభా మన ఆ విధంగా ప్రభా జీవించబడి నీ ప్రేమను ప్రభా నాయన అనేక మందికి చూపించడానికి నాయన ప్రభా తండ్రి నిరకల చోట్లనైనా అనుదినము కాపాడుతున్నావు ప్రభా. నా రాజ్యాన్ని స్తోత్రమైన ప్రభా. అయా కైలు విని శుభాకం లేకుండా ప్రభా నాయన ఏబేలు వెండి క్రీస్తు శుభాకం ప్రభా కలిగి ఉండరికి నాయన ప్రభా నడిపించండి, దీవించండి, ఆస్వాదించండి. ఇంకా నీ దాసుని పరంగా వాడుకోండి ప్రభా. అమ్మగారు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన ప్రభా. నాయన వాక్యాన్ని ప్రభా నాకు విని విడిచిపెట్టకుండా మా ఉదయంలో ప్రభా పడకలు రాసుకుని దానించి నెమ్మది మీదకు మా కృపచ్చు మీ కృప చూపి మీ నడిపించి మీ దీవించి ఆస్వాదించి అన్ని కాడికి మీ తోడు నడిపించి సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రియులారా, మంచిది. బ్రదర్ డేవిడ్ గారు కామెంట్ రూపంలో సాక్ష్యాన్ని తెలియజేశారు. మనం వారి కోసం ప్రార్థన చేస్తాం. గడిచిన వారం కూడా కోవిడ్-19 కంట్రోలర్గా వారిని నియమించారు. వారున్న ప్రాంతంలో, మస్కట్ ప్రాంతంలో వారు ఎంతగానో మరి ఆ పనిని నిర్వర్తించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మీరు చేస్తున్న ప్రార్థనలకు, సంఘమంతా నా కోసం చేస్తున్న ప్రార్థనలకు నేను వందనస్తుడును అని ఆయన సాక్ష్యం చెబుతున్నారు. అదే సమయంలో మరి జూన్ నెల 8వ తారీఖు నుంచి పిల్లలందరికీ మరి ఆన్లైన్ క్లాసులు అందరికీ కూడా ప్రారంభమవుతాయి. దయతో ప్రార్థన చేయండి, మా బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేయండి అని తెలియజేస్తున్నారు. అవును ప్రియులరా, మరి అకాడమిక్ ఇయర్ పిల్లలకి ఏమాత్రం కూడా వ్యర్థం అవ్వకుండా, ఒక సంవత్సరం అంటే చాలా విలువైంది, పిల్లలకి అది వ్యర్థం అవ్వకుండా దేవుడే ఈ కష్ట సమయంలో పిల్లల చదువుల విషయంలో దేవుడు సహాయం చేసి మరి ప్రతి క్లాస్లో కూడా చక్కని చదువులు పిల్లలు ఆన్లైన్ ద్వారా చదువుకోవడానికి దేవుని చిత్తమైతే మరి పరిస్థితులు చక్కదిద్దబడి మరి త్వరలోనే స్కూల్లో ప్రవేశించడానికి దేవుడు సహాయం చేయాలని మన పిల్లలందరి కొరకు ప్రత్యేకంగా మనం ప్రార్థన చేద్దాం. చేయవలసిన బాధ్యత సంఘముగా మన మీద ఉందనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో ప్రార్థన ఆశీర్వాదం. ప్రార్థన చేసుకున్నాం. కృప, దయ, ప్రేమ కలిగిన మా యేసు ప్రభు, మేము నీ రాకడకు ప్రభువా సిద్ధపడాలని ఆశ కలిగి ఉన్నాం. ఏ విధమైన తొందర, భయం, ఆందోళన ఈ కరోనా వైరస్ ద్వారా కలవరం లేకుండా మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నావు. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభు. నువ్వు ఆదరించావు. నీ ప్రక్కనున్న దొంగని యేసు నువ్వు అద్భుతంగా చిన్న హృదయంలో మార్పు వచ్చినప్పుడే తన నోటి నుంచి వచ్చి మాటను బట్టి నీవు దొంగను రక్షించావు. దొంగ కంటే మేము పెద్ద గొప్ప పాపులం అయినప్పటికీ మమ్మల్ని ఆదరిస్తూ కాపాడుతున్నావు. నీకు వందనాలు. ఈ ఆన్లైన్ ఆరాధన గడిచిన కొన్ని వారాల నుంచి జరుగుతుంది ప్రభు. మీ కార్యాలు మా పట్ల జరిగించండి. నీ దాసుని నడిపింపులో అద్భుతాలు చేయండి. మీ కృపతో నింపి కాపాడండి ప్రభు. అయ్యా, ఈ దినం నీ సన్నిధిలో ఉన్న మేము సింహము వంటి ముఖము, ఏ దూడ వంటి ముఖము ప్రభావం, మనిషిని ముఖము వంటి ముఖం, పక్షిరాజు ముఖం వంటి ముఖం ప్రభా, మేము ఈ విధంగా ఈ విశ్వాసం నిరీక్షణలో ఉన్నప్పుడు తప్పకుండా నీ రాజ్యంలో ఆ సింహాసనము చుట్టూ మేము ఉండగలం. అప్పుడే మాకు నీ ఆత్మ రెక్కలు తగిలిస్తావు, నీతో ఉంటావు, నీ దగ్గరికి వస్తావు. నీకు స్తోత్రాలు. ఈ లైవ్లో ఎంతమంది అయితే ఉన్నారో, మా సంఘ బిడ్డలైతే ఇతరులైతే ఎంతమంది ఉన్నారో వారందరి కొరకు, విదేశాల్లో ఉన్నారు కొంతమంది, మా దేశంలో ఆయా స్టేటుల్లో ఉన్నారు కొంతమంది, వారందరి కొరకు ప్రార్థిస్తున్నారు. నీ కార్యాలు వారి పట్ల కూడా జరిగించి రాకడకు సిద్ధపాటు కలుగుచండి. రక్షణ లేని వారికి కొరకు ప్రార్థిస్తున్నా. అయ్యో, రక్షణ లేని వారు ప్రభువా, నీ సన్నిధి దొరకనందున నీ కృపకు దూరం అయిపోతున్నారే. క్షమించు ప్రభు, క్షమించు, ఆదరించు. నీ దాస్తురాలు గడిచిన
5-6 దినాల నుంచి బాగోటం లేదు. అయినప్పటికీ నీవు మాటి మాటికి స్వస్థత ఇస్తూనే ఉన్నావు, ఆదరిస్తున్నావు, కనికరిస్తున్నావు. అలాగనే మరి బలహీనలు ముట్టండి, బలపరచండి, రోగులు ముట్టండి, స్వస్థపరచండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, ఆత్మలను రక్షించండి, సంఘమును దీవించండి. గర్భిణీలను జ్ఞాపకం చేసుకోనండి, బాలింతలను మీరు జ్ఞాపకం చేసుకొని ఆయురారోగ్యం, ఆయుష్ ఇచ్చి దీవించండి. సంఘము మీ చిత్తమైతే మరి వచ్చే ఆదివారం తర్వాత తెరవబడతాయని చెప్తున్నారు. ప్రభుత్వం వారు మమ్మల్ని ఆరాధించుకోవడానికి ఆలయాల్లో నీ కృప దయచేయండి. ఇప్పుడు నీ దాసుని ద్వారా బల్ల కార్యక్రమం జరగబోతుంది. మేము అందులో పాల్పంపులు పొందబోతున్నాం. తప్పకుండా ఆ కార్యక్రమంలో మీరుండి దీవించి మహిమ పొందండి. ఎంతవరకు పాటలు పాడిన పాప ప్రశాంతిని బట్టి కూడా స్తోత్రములు. అదిగో మా ప్రియుల కుటుంబాలు అందరినీ పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్న మనందరికీ, సంఘ బిడ్డలు అందరికీ, లైవ్లో ఎంతమంది అయితే ఉన్నారో వారందరికీ, అలాగనే నడిపిస్తున్న తన దాసులకు, బల్లలో పాలి పంపులు పొందవచ్చిన మీ బిడ్డలకు మరి నిరంతరము ఆయన కృప మరి తోడయుండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నామమున సంపూర్ణ విజయం, अपवाद क्रिया का अनंतर लय। आमीन। बोलो यीशु महाराज के जय, बोलो यीशु महादेव के जय, राजुల రాజు के जय, ప్రభుల ప్రభు के जय, बोलो यीशु महाराज के जय। అందరికి వందనాలు। ప్రత్యేకంగా మరి బ్రదర్ డేవిడ్ మెర్సీ గారు ఇందాక మస్కట్ అన్న ఆయన సౌదీ అని చెబుతున్నారు. సౌదీలో ఆయన మరి వర్క్ చేస్తున్నారు. దయచేసి గమనించండి, ప్రార్థన చేద్దాం వారి సాక్ష్యాన్ని బట్టి. అలాగనే ఈరోజు ప్రత్యేకంగా పెంతెకోస్తు దినం. ఈరోజు పెంతెకోస్తు దినం అంటే యేసు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత 50వ దినం. పునరుద్ధరణ అయిన తర్వాత 50వ దినం పెంతెకోస్తు దినం. ప్రపంచం అంతా కూడా కన్నీటితో ఈ రోజున ఒక్కటై ఆన్లైన్లో కూడా మీకు లభ్యం అవుతుంది. మరి ప్రపంచంలో చాలా మంది దేవుని బిడ్డలు ఒకే పేజ్ మీద ఏకీభవించి ప్రపంచ దేశాల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నారు. కనుక మరి ఈరోజు ప్రత్యేకంగా మీ గృహాల్లో ప్రపంచ దేశాల్లో మన దేశం క్షేమం కొరకు ఈ భయంకరమైన వైరస్ బారి నుండి విడిపించబడాలని ప్రత్యేకంగా మీరు కూడా ప్రార్థన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. మరి తిరిగి మళ్ళా మనకి శుక్రవారం లైవ్ ఉంటుంది. జకరియా గ్రంథంపై ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమం మనం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి. సాయంత్రం 7 గంటలకి ప్రార్థన చేయండి. ఎక్కువగా దేవుని చిత్తమైతే మేబీ వచ్చే వారం ఆన్లైన్ లో ఉండొచ్చు, ఆ తర్వాత వారం మన చర్చిలో కలుసుకుంటామనే సంతోషం అయితే మరి ప్రారంభమైంది. ప్రార్థన చేసి ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరినీ నేను సూచిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.